హలో గైస్, వెల్కమ్ టు మన జర్నీ. యాక్చువల్గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము, ఒక 2 days బ్యాక్ రీచ్ అయిపోయాము. బట్ వ్లాగింగ్ అయితే చేయలేకపోయాను నేను, ఎందుకంటే కంప్లీట్గా ఫీవరిష్గా అనిపించింది. అందుకే పెద్దగా ఏమీ అప్డేట్ అది చేయలేదు. ఈ వీక్ మోస్ట్లీ ఈ ఒక్క వ్లాగే రావచ్చు, ఎందుకంటే అగైన్ బాగా ఫీవరిష్గా అనిపించింది. సో ఏం రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఈరోజు మోస్ట్లీ సమ్ షాపింగ్ అండ్ సమ్ వైజాగ్ సినిమాటిక్ ఫుటేజ్ అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఎంజాయ్ ద వ్లాగ్. సో మీలో ఎంతమంది కార్ నర్డ్స్ ఉన్నారు? ఉంటే గ్యారంటీ కార్ని గుర్తుపట్టే ఉంటారు. ఇది మా ఇంటి వెనకాల ఎక్కువ పార్క్ చేసి ఉంటుంది, మిత్సుబిషి పజేరో. ఇది పుష్ప సినిమాలో కూడా ఉంటుంది. ఐ డోంట్ నో విచ్ మోడల్ ఎగ్జాక్ట్లీ, కానీ అందులో కూడా ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎక్కువ హాట్ వీల్స్ అవి కలెక్ట్ చేస్తూ ఉండేవాడిని. ఎవరు అడిగాడు నేను? దాంట్లో నా దగ్గర ఒక 98 పజేరో ఉండేది. సో నాకు ఇది చూసినప్పుడు అలా అది గుర్తొస్తుంది. 6:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో బయటకు అయితే వచ్చాము. చిన్న చిన్న షాపింగ్ పనులు ఉన్నాయి. సో లెట్స్ గెట్ దట్ డన్. సో ఇంకో మోస్ట్ క్రేజీ థింగ్ ఏంటంటే, మేము ఇందాక మాల్ ఎంటర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్ నా చేతిలో పాకెట్ ట్రీ ఉంది, ఆస్మో పాకెట్ ట్రీ. అది చూసి ఏంటని అడిగాడు. కెమెరా అన్నాను. కెమెరాస్ ఇక్కడ అలౌ చేయరు సార్ అని చెప్పాడు. బట్ అదర్ దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్లో తీస్తారు కదా అంటే, ఫోన్స్ అలౌడ్ సార్, పర్లేదు ఫోన్లో రీల్స్ అవి రికార్డ్ చేసుకోవచ్చు, బట్ కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నాడు. మరి అదేంటో నాకు ఐడియా లేదు. సో నేను మళ్ళీ కెమెరా పెట్టేసి ఫోన్ తీసుకొచ్చాను. సో ఐ మీన్ ఫోన్లో రికార్డ్ చేద్దాం సర్లే మొత్తం అంతా అని చెప్పి మొత్తం ఫోన్లో రికార్డ్ చేస్తాను మొత్తం అంతా. యాక్చువల్లీ ఒక ఫ్యూ షాప్స్ తప్పించి మిగతా చాలా షాప్స్ అన్ఓపెన్డ్గా ఉన్నాయి. ఇంకాను తెలిసి ఇంకా కంప్లీట్గా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇన్ఆర్బిట్లో. ఐ థింక్ డౌన్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ వరకు అయితే చాలా షాప్స్ అండ్ స్టోర్స్ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి ఖాళీగా ఉన్నది మాల్ మొత్తం. ఏం చెక్ చేస్తున్నా? మోచి పాయింట్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఈ వైట్ మటుకు చాలా బాగుంది గైస్, కానీ 2 days నేను వేసుకుంటే మటుకు బ్లాక్ అయిపోతుంది గ్యారంటీగా. ఇది రియలైజేషన్. క్రషంట్లో ఎగ్ వైట్ అండ్ చికెన్ మధ్యలో చాక్లెట్ కూడా సార్ ఉన్నాయి. చికెన్ సలాడ్ ఇప్పుడు బయటకు వచ్చాం. అసలు ఏం కొన్నావే? ఏంటది? స్లీపర్స్. అది అట్లా ఉంటుంది మనతో. బ్రాడ్ ఫిట్ కష్టాలు మీకేం తెలుసండి. అట్లా ఉంటుంది మనతో. జస్ట్ ఫర్ స్లిప్పర్స్ ఇనార్బిట్ మాల్ 2 hours అట్లా ఉంటుంది మనతో.
to find one rides is very difficult. అదే ఇక్కడ ప్లేస్లో ఆగాను, సెంటీమీటర్ కూడా గ్యాప్ లేకుండా మొత్తం కోస్ట్ అంతా కూడా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు కవర్ చేశారు గైస్. గ్రీన్ టీ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ గ్రీన్ టీ లేదు, లెమన్ టీ. ఇక్కడ ఒకటే వైజాగ్ అంటే గుర్తు వచ్చేది బీచ్. బీచ్ అంటే వైజాగ్, వైజాగ్ అంటే బీచ్. అంత మించి నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఏంటంటే బీచ్ ఎంత క్రేజీ అంటే లైక్ నువ్వు సంకనాకపోయినా, నువ్వు బేసిక్గా ఆనందపడినా, నువ్వు బేసిక్గా బాధపడినా, ఏం చేసినా బీచ్ దగ్గరికి వచ్చి బీచ్ దగ్గర ఏదో ఒకటి చేయడం ఎమోషన్ అనమాట. వైజాగ్ చేయకపోతే కూర్చొని అలా చూస్తూ ఉండే అదొక రిలాక్సేషన్ అంతే. కరెక్ట్. మోస్ట్ హైలైట్ ఏంటంటే పొద్దున్నే వెదర్ చూసి క్లౌడీగా వర్షం పడుతుందేమో అనుకొని ఇద్దరం నీట్గా ఓవర్ కోట్లు వేసుకొచ్చాము, స్వెట్ షర్ట్స్. వద్దు గైస్ అస్సలు. సో కొంతమంది బ్లాగ్లో పడనంటున్నారు గైస్, అందుకనే స్పెసిఫిక్గా వాళ్ళ కోసం కెమెరా మళ్ళీ బ్లాగ్ కెమెరా పెట్టి. అండ్ ఇంటికైతే వచ్చేసాము. అండ్ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.